సార్ చదివి చదివి బోర్ కొడుతుంది సార్, అట్లా పోయి ఆడుకుంటాం. లేదు లేదు, ముందుగాల రాసుకొని చదువుకుంటేనే ఆటలు పాటలు. అబ్బా సార్, ఊకి క్లాసులతోనేనా? జరసేపు అంత్యాక్షరి ఆడుకుందాం, లేకపోతే ఏదైనా టాస్కులు ఇయ్యుర్రి సార్. అరే, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుకోరంటే టాస్కులు అంటారు. మార్కులు తక్కువ వస్తే ఎండలు నిల్చోబెడతా, క్లాస్ బయటనే మీరు అని ఇట్లా మస్తు భయపడతారు కదా సార్లు. అసలు టైమే ఉండదు. కానీ ఈ మేడంకు బగ్గన టైం దొరికిందుల్లా బల్లే. మరి ఆ టైం ఎందుకు వాడిందో చూడుర్రి మేడము. గీ టీచర్ అమ్మ అయితే తాను చదువు చెప్పుడు మర్చిపోయి పిల్లగాండ్లను పనుల్లో పెట్టినట్టే ఉంది పో. మహబూబ్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం శివార్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల బల్లె కత్తిది. ఈ గురుకుల బల్లె అర్చన అని ఇంగ్లీష్ టీచర్ అమ్మ ఉందట. ఆమెకు చదువు ఎప్పుడు కంటే తన అందాన్ని సింగారించుకోవడం మీదే ఎక్కువ మస్తు ధ్యాస ఉన్నట్టుంది కదా. క్లాస్ రూమ్లో పాటలు చెప్పాల్సింది పోయి దర్జాగా కుర్చీలో కూర్చొని 10వ తరగతి చదువుతున్న ఒక పిల్లని పిలిచి జడలేయించుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే గిట్ట సొంత పనులకు పిల్లలను వాడుకుంటే ఇక అలా భావి భారత పౌరులుగా ఎట్లెదుగుతారని జనాలు ముక్కు నేరేసుకోవట్టే. అయినా పొదుగాలు తయారు కాలేదా? ఇంటికాడ జడలు వేసుకొని రాలేదా? బడికి వచ్చినాక పిల్లగండ్ల హాస్టల్కి వచ్చినాకనే వీళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయా ఏంది? జడలు వేయించుకుంటే ఏందో బల్లె పాటలు చెప్పే టైంలో వాళ్ళతోటి జడలు వేయించుకుంటే చూసేటోళ్ళు ఏం భయపడతారు? ప్రేమకు ఉన్నా సుత వాళ్ళకి జడలు వేయాల్సిన వయసు వాళ్ళదా? గాళ్ళతోటి మీరు జడలు వేయించుకుంటే ఏందో అని తిట్టవటే జనాలు. గంతటితోటే ఆగితే కథ వేరే ఉండు కదా. ఆ పిల్ల పాపం భయపడుకుంటేనే ఆ టీచర్ అమ్మకు జడలేస్తుంటే గాన్నే ఉన్న ఇంకో పిల్ల ఈ తతంగానంతా ఫోన్లో రికార్డ్ చేసింది. అది చూసినా సదరు ఇంగ్లీష్ టీచర్ అమ్మకు ఎడలేని కోపం వచ్చిందుల్లా. నా వీడియో ఎందుకు తీస్తున్నావు అనుకుంటే ఆ పిల్లని గట్టిగా దబాయించి భయపెట్టిందట. కానీ ఈ వీడియో జర అట్లట్ల పోయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవరకంటే నెటిజన్లంతా మస్తు గరం కావట్టే పంతులమ్మ మీద. ఏ గురుకుల బల్లే పేద పిల్లగాండ్లు హాస్టల్ నుండి చదువుకుంటారు. అసొంటి పిల్లగానని ఇట్లా సొంత పనులకు వాడుకునుడు ఏందని పిల్లగాండ్ల తల్లిదండ్రులు సుతం మస్తు గర్వైతుర్రు. అయినా పిల్లగాండ్లతోటి ప్రేమగుండి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటే మంచిది. కానీ ఈ మేడం మనసులో పని చేయించుకోవాలనే కాయిసే ఉందో లేకపోతే పిల్లగాండ్లకు మేడంకు మధ్యన బంధమో కానీ ఈ వీడియో అయితే మస్తు చక్కర్లు కొడుతుంది ఇలా సోషల్ మీడియాలో. మరి మన విద్యాశాఖ అధికారులు ఈ టీచర్ అమ్మకు ఎసొంటి ప్రశ్నలు వేస్తారో, మేడం సమాధానం విన్నాక ఆమెకు ఏ పాఠం చెప్తారో చూడాలి.